క్రీస్తు నామములు శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం మచ్చుకైనా కానరాదు. మచ్చుకైనా కానరాదు. ఏదైనా వస్తువుని పోగొట్టుకున్నా, పోనీ ఎతకవలసి వచ్చినా వెతకడానికి పరికరాలు ఉన్నవి. సింపుల్గా చెప్పాలంటే భూతద్దం లాంటిది అనుకోరాదండి. దాంతో వెతికితే ఈ కంటికి అందనటువంటి దానితో అందే ఛాన్స్ ఉంది. అందుకే చాలామంది దాంతోనే వెతుకుతూ ఉంటారు ఏదైనా చిన్న వస్తువు పోయినప్పుడు. కానీ ఎంత వాక్యం విన్నా, సంవత్సరాలు గడుస్తున్నా చెప్పుకోవడానికి పనికొస్తుంది. కానీ వెతికితే మాత్రం మచ్చుకకైనా దేవుడికి కనబడట్లేదు అంటున్నాడు దేవుడు. విశ్వాసి పునాది బలంగా లేకపోతే వాడు ఆత్మీయ జీవితంలో ఎప్పటికీ వాక్య ఎదుగుదల ఉండదు, ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే వింటున్నప్పుడు వాక్యానికి తగ్గట్టుగా జీవితంలో ఏదో చేసిపోవాలి. చాలామంది అంటుంటారు, ఏం తెచ్చామండి, ఏం తీసుకెళ్తామండి అని. లోకానికి ఏం తెచ్చాం, ఏం తీసుకెళ్తాం? లోకానికి మనం దాకపోవటం ఏంటి? మనం లోకానికి చాలా తెచ్చాం. పంచభూతాల కలయికతో ఈ సృష్టి ఉన్నది అంటే మన ద్వారానే. ఇక ఏం తీసుకెళ్తావు, ఏం తీసుకెళ్తావు అనే పదం వాడకూడదు. ఏమి ఇచ్చి వెళ్తావు? ఈ బ్రతుకు ముగిసి నిర్జీవ పార్థివ దేహాన్ని ఇక్కడ వదిలి ఆత్మ వెళ్ళిపోయే సమయానికి ఒక క్రైస్తవుడిగా నువ్వు కానీ నేను కానీ ఈ లోకానికి ఏదో ఇచ్చిపోవాలి. అది దేవుని కోరిక. కానీ ఎన్ని వాక్యాలు విన్నా, ఎంత ఆత్మీయ సంగతిలో అందిస్తున్నా దేవుడికి నాకు కాన రావట్లేదు అంటున్నాడు. అదేంటో ఈరోజు మనం ఆలోచిద్దాం కొన్ని నిమిషాల పాటు. అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ 10వ అధ్యాయము 24వ వచనములో మంచి మాట మాట్లాడుతున్నారు. ఎవడను తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూసుకొనవలెను. ఇది క్రైస్తవుడి జీవితంలో, అది విశ్వాసం అవ్వచ్చు, కాపరవచ్చు. భూతద్దం పెట్టి వెతికినా కానరాదు, ఎప్పటికీ కానరాదు. ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూసుకొనవలెను. వాడుకోవాలి, మేలు చేసుకుంటాడు. కానీ అది మన కొరకే కాదు, ఎదుటి వాళ్ళకి కూడా నువ్వు చేయాలి అని దేవుడు చెప్పాడు. ఎదుటివాడికి కూడా నువ్వు మేలు చేయాలి. ఇది ఎక్కడ నెరవేరుతుంది? ఏ విశ్వాసి ఆలోచనలో ఉంది? ఏ కాపరి ఆలోచనలో ఉంది? ఏం లేదు. కాపరి అంటేనే ఫస్ట్ పాకేస్తాడు, ఆ తర్వాత పాతుకుపోతాడు, అంతే. కానీ విశ్వాసి మాత్రం సంవత్సరాలు గడుస్తున్నా అదే వాతావరణంలో ఉంటాడు. కాపరి మాత్రం సంవత్సరం ఎదుగుతాడు, విశ్వాసి మాత్రం అలాగే ఉండిపోతాడు. మీరు ఎక్కడైనా చూడండి. ఏమండి మా ఆదిమ విశ్వాసురాలండి, మేము సంఘం పెట్టినప్పుడు ఉందండి అంటాడు. కాపరేమో హైలో ఉంటాడు, ఆ విశ్వాసాలు ఇంకా అక్కడే ఉంటుంది. ఎందుకు?
తన జీవితంలో ఎదగడానికి కావలసినటువంటి దైవ సందేశం అందలేదు. ఏ కాడికి దేవుడికి ఇవ్వు, దేవుడు నీకు ఇస్తాడు, దేవుడికి ఇవ్వు, దేవుడు నీకు ఇస్తాడు. అంటే నువ్వు ఇస్తే తప్ప ఇవ్వనవాడా? ఇక్కడ మనం ఆలోచించాలి. అంటే ఇప్పుడు నేను దేవుడికి ఇస్తే తప్ప దేవుడు నాకు ఇవ్వడా? ఏమి ఇవ్వకముందే ఈ దేహాన్ని ఇచ్చాడు, ఇంకంతకంటే ఇంకేం కావాలి? కాబట్టి లోకంలో ఎక్కువగా దరిద్ర బోధ ఉంది. ఇది మనం ఆలోచించాం. ఇది ఇండెప్త్గా ఉంటుంది. ఇది ఏ కాపరు చెప్పడు. ఏ కాడికి మోకరించు, ప్రార్థన చేయి, నీ తప్పులు ఒప్పుకో, నీ పాపాలు ఒప్పుకో, నీ పుణ్యాలు మొత్తం లెక్కేస్తాడు, త్రాసులో తోస్తాడు. ఇలా లేత్తి నరకం, ఇలా వంగితే పర్లేదు. అంతే, ఎవడైనా అలాగే. కానీ మానవ జీవితంలో వాక్యం విన్న తర్వాత దేవుడు అంటున్నాడు, నీ కొరకే కాదు ఎదుటివాని కొరకు కూడా నువ్వు మేలు చేయి. అది నీ కొరకే కాదు ఎదుటివాని కొరకు కూడా నువ్వు మేలు చేయి. ఇది ఎక్కడ కనబడుతుంది? ఇలాంటి క్రైస్తవుడు భూమి మీద ఉన్నాడా అంటే లేడు. ఎందుకంటే మనిషి అంటేనే నిలువెత్తు స్వార్థం. మనిషి, నాట్ ఓన్లీ యూ అండ్ మీ, మనిషి. వాడు బాగుంటే మనం వారం, వాడు మనకన్నా కాస్త ఒక పాట ఒక లైన్ ఎక్కువ పడితే మనం వచ్చుకో, ఈ టైప్ బాగుంటుంది. ఇన్ని రకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితంలో దాచుకొని క్రైస్తవుడిగా చలామణి అవుతున్న వాడికి ఎప్పటికీ వాక్యం మీద పట్టుండదు. అందుకే మీరు చూడండి, చాలామంది వాక్యాలు తప్పులుగా బోధిస్తుంటారు. అది ఒకడు అంటాడు ఈ మధ్య, యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడు అని ఇజ్రాయిల్ మాత్రమే పిలవాలి, రాయబడింది కదా బైబిల్లో, దాన్ని మనం అనకూడదు అన్నాడు. యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడిని ఎందుకు అన్నాడయా అంటే, పితరులు వీరి వంటి వారు, శరీరాన్ని బట్టి వీరి వంటి వారు కాబట్టి, యేసోబు ఆ యోధా గోత్రంలో యేసోబు కుటుంబంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఆ రోజున యేసోబు కుమారుడిగా గుర్తించారు. ఆ యాంగిల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనుష్య కుమారుడని ఇజ్రాయెల్ అంటే, ఇజ్రాయెల్కి యేసుక్రీస్తు వారు మెస్సేగానో లేకపోతే మరొకటిగానో తెలిసి ఉండేది కాదు కదా. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. యూదులు యేసుక్రీస్తు వారిని మనుష్య కుమారుడిగానే చూస్తుంటే మెస్సేగా గుర్తింపు ఎలా వచ్చేది? ఎలా గుర్తించేవాళ్ళు? శిష్యులు అంటారు, మేము మెస్సయ్యను కనుగొంటిమి. వాడి ఇష్టం, ఇంకా ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. సో ఇలా రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు బాగా. అంటే వక్రీకరించి మాట్లాడటం జ్ఞానం అనుకుంటాడో, లేకపోతే తెలివి అనుకుంటాడో, లేకపోతే మరొకటో తెలియదు. వీళ్ళందరూ కూడా ఫాస్టర్ ఫ్రేమ్లో ఫిగర్ కావాలన్న పిచ్చోళ్ళు. ఇవన్నీ కాకుండా వాక్యం విని మన యాంగిల్లో మనం వెళ్ళిపోతూ ఉంటే ఇక ఇలాంటి తలంపు మనం కలిగి ఉండొచ్చు. ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూసుకునవలెను. నా కొరకే కాదు, నేను పొందే మేలులో వీరికి కూడా ఒక దారి ఇవ్వాలి, ఒక మార్గం ఇవ్వాలి, ఒక ఆలోచన ఇవ్వాలి. అలాంటి క్రైస్తవుడు కావాలి దేవుడికి. చప్పట్లు కొట్టే క్రైస్తవుడు అవసరం లేదు. ఉజ్జియా చనిపోయిన తర్వాత కోటాను కోట్ల దేవదూతలు దేవుడికి చప్పట్లు కొడుతుంటే ఆనందపడలా, ఏకరాగంతో పాడుతుంటే ఆనందపడలా. దేవుడికి ఆనందం ఎప్పుడయ్యా అంటే, నా మాటని నింపుకొని దానిలో ఉన్నటువంటి సారాన్ని మరొక వ్యక్తికి అలా అందించే ప్రయత్నం చేయడానికి ఎవడైతే పూనుకుంటాడో వాడు కావాలి నాకు. అది దేవుడు కోరుకున్నాడు. కనుక ఈ విషయంలో నాకు మేలు జరుగుతున్నప్పుడు నాకు తెలిసిన వారికి కూడా ఈ విషయంలో మేలు పొందేటట్టుగా నేను ప్రయత్నం చేయాలి అనేవాడు క్రైస్తవుడు. వాడెక్కడున్నాడు? కనబడతాడా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఈ మనసు ఎవరిది? యేసుక్రీస్తు వారిది. ఎదుటి వారికి మేలు చేయి అని చెప్పినటువంటి మనసు స్వయాన యేసుక్రీస్తు వారిది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. యేసుక్రీస్తు వారికి ఎలాంటి మనసు ఉన్నాయంటే,
తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ మనసు కలిగి ఉన్నాడు. అది మనకిచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఫాలో అవుతున్న క్రైస్తవుడు కూడా వాడి కొరకే కాదు ఎదుటివాని కొరకు కూడా మేలు చేసే ఆలోచనలో ఉన్నాడా అంటే కనబట్లేదు కదా. ఎక్కడ చూసినా సంఘాల్లో కొట్లాట్లు, గుమ్ములాటలు, అంతర్గత కలహాలు, కక్షలు, ద్వేషాలు, మత్సరాలు. బబ్బా, క్రైస్తవ్యములో లోకములో ఉన్న వాటికంటే ఎక్కువ ఉన్నాయి దరిద్రాలు. ఇవి ఎప్పుడు పోతాయి అంటే పోవు. ఎందుకంటే అది ఆటోమేటిక్గా మనిషి లోపల టెస్ట్ వేసుకొని ఉంది, పోయే ఛాన్స్ లేదు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు ఎవరికి కలిగిందయ్యా? ఈ మనసు అంటే సాక్షాత్తు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు వారికి కలిగి ఉన్నాడు ఈ మనసు. మరి ఏ కాపరికి ఉంది? 10 ఏళ్ల క్రితం సంఘాన్ని స్థాపిస్తే నాతో పాటు ప్రయాణం చేస్తున్న వీరికి నేను ఏదైనా చేశానా అని ఏ కాపరు అనుకుంటున్నాడు? అనుకోవట్లా. వీడు మాత్రం ఎదుగుతూ ఉంటాడు అంతే. మరి ఈ మనసు యేసుక్రీస్తు వారిది కదా. ఇలాంటి మనసు లేని వాడి దగ్గర ఈ రోజున మనం విశ్వాసిగా ఉన్నాం, సంఘములో సంఘ సభ్యుడిగా ఉన్నాం, కార్యక్రమాల్లో సహకారులుగా ఉంటున్నాం. నో యూజ్, ఉపయోగం లేదు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. నా కొరకే కాదు ఎదుటివారి కొరకు కూడా నాకు తెలిసినది, నేనున్నది, నేను కలిగి ఉన్నది ఖచ్చితంగా వారికి కూడా అందించాలి అనే సంకల్పం ఎవరికి ఉంది? కనబట్లేదు. కానీ అలాంటి మనసు ఉండాలి సంఘములో అని దేవుడు కోరుకున్నాడు. ఎక్కడ మచ్చుకైనా కనబట్లేదట. అలాంటప్పుడు క్రీస్తుని వెంబడించటంలో ఉపయోగం ఏమున్నాయా అంటే జస్ట్ ఏదో కమన్గో, వచ్చామా వెళ్ళామా. క్రైస్తవుడు అంటే ఈ రోజున సంఘంలో ఎలా ఉన్నాయంటే వచ్చామా వెళ్ళామా అంతే, ఆశ్రయించుకున్నామా వెళ్ళామా. ఎవరి కొరకు రావాలో తెలుసా? నా కొరకు రావాలి అనుకున్న వాడే ఉంటాడు. అది దేవుడు నేర్పేది. అంటే బిజినెస్ చేసే వాడికి పాప ఇబ్బంది కలిగిద్ది. ఎందుకంటే వాడు బిజినెస్ యాంగిల్లో ఉంటాడు కాబట్టి 10 రూపాయల సందా ఆశిస్తాడు. ఎందుకంటే వాడు జీతగాడు కాబట్టి. నిజానికి క్రైస్తవ్యం బిజినెస్ కాదు. క్రైస్తవ్యం అనేది ఆత్మ సురక్షితంగా ఉండటానికి తరతరాలు ఈ లోకములో దేవుడు ఇచ్చేటువంటి గ్రంథములో ఫాలో అవుతూ బ్రతకటమే నేర్చుకోవాలి. అది లేదు కదా, అది కానరావట్లేదు కదా. ఇవేమీ లేకుండగా, దేవుడు చెప్పినటువంటి గుడ్ క్వాలిటీస్ ఏమీ లేకుండగా మన వరకే మనం ఉంటూ వెళ్ళిపోతే రేపు క్వశ్చన్ చేస్తే భూలోకంలో నీ వల్ల లబ్ధి పొందిన వారి శాతం ఎంత? 0%. అలాంటప్పుడు మరి నేను చెప్పినటువంటి ఈ సంగతి ఏం చేసి వచ్చావు? ఆన్సర్ లేదు మన దగ్గర. అందుకే ఏదైనా మంచిది నమ్మి అని అన్నప్పుడు నేను అది నలుగురికి పంచుతూ ఉంటాను. ఒక్కనే దాచుకున్నది నేను. ఈ యాంగిల్ వెళ్తే మంచిది, అఫ్కోర్స్ దెబ్బ తగలొచ్చు, పడవచ్చు, వేరే విషయం, అది సెకండరీ. కానీ ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేస్తాను. ఈ యాంగిల్ వెళ్దాం, మేలు జరిగిద్ది. కొద్ది కష్టం ఉండొచ్చు కానీ వెళ్దాం. వచ్చామనుకో ఇబ్బంది లేదు, రాలేదనుకో ఇబ్బంది పడతాం. అది ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా. అది ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. నేను పోరాడుతున్నా, మీరు కూడా వెనకాల రండి. నేను వెళ్తున్నా, మీరు కూడా వెనకాల రండి. అయ్యో గోడలు రాసిపోతే దెబ్బలు తగులుతాయి, అయితే వెనకాలే ఉండు, హ్యాపీగా ఉండు, ఇబ్బంది లేదు. సో వెళ్తున్నటువంటి మార్గాన్ని ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేయాలి, పిల్లల మనసులో స్థిరపరచాలి, తెలియజేయాలి. అది మేలు. అలాంటిది ఎవరు చేస్తున్నారు? ఎక్కడుంది? మనమైతే ఫస్ట్ నుంచి అదే చేస్తాం. మనం ఏదైతే మంచిగా అనిపిస్తుందో ఆ యాంగిల్లో మనం తీసుకెళ్ళి పెడుతూ ఉంటాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనము. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనము. మీరును ఇలాగు ప్రయాసపడి
బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకున్న వాళ్ళయో అన్ని విషయంలో మీకు మాదిరి చూపితని అని చెప్పింది. పౌలు గారు మాట్లాడుతూ, మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు. బలహీనులు దేహపరంగా ఆత్మీయపరంగా బోత్ సైడ్, దేహపరంగా ఆత్మీయపరంగా బలహీనులను సంరక్షింపవలననియు. సంరక్ష అనే పదం ఎప్పుడు అర్థమయ్యా అంటే పెళ్ళిలో బాగా చెప్తారు. నిన్ను పెండ్లి భార్యగా స్వీకరించి సంరక్షిస్తా అని వాగ్దానం చేస్తాడు. సంరక్షణ అనే పదం అక్కడ తప్ప ఇంకెక్కడ వాడటం. సంరక్షకుడు అంటే అర్థం ఏంటి? జీవితాంతం తోడుగా రక్షణగా, అంటే ఒక బలవంగా ఉండేవాడు. అది చూడగానే నాకేం కాదు, ఏదన్నైనా ఇతను ఉన్నాడు అని ఒక ధైర్యం నింపేవాడిని సంరక్షకుడు అంటారు. అంటే ఎల్లప్పుడూ కూడా ఒక భరోసా కలిగించేటట్టుగా. బలహీనులకు నువ్వు ఎప్పుడు కూడా నాకు ఎల్లప్పుడూ తోడుగా, ఆలోచనలు కానీ ఆత్మీయతలు కానీ అవసరంలో కానీ ఖచ్చితంగా ఉంటాడు, మాటతో కానీ మరొకదాంతో కానీ అనేటట్టుగా ఉండాలట. మనం అనేటట్టుగా ఉండాలి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. పుచ్చుకొనుట అంటే సినిమా టైటిల్. మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం చేస్తారు, రెండు ఈయనకే. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఎదుటి వాడి దగ్గర తీసుకోవటం కాదు, ఎదుటి వాడికి ఇవ్వాలి అన్నది దేవుడు చెప్పాడు. పుచ్చుకొనుట కంటే దాన్ ఇచ్చుట అధన్యము. తీసుకోవటం కంటే ఇవ్వటం అంటే నేను ఎదుటి వారికి ఏమిచ్చాను. ఒక క్రైస్తవుడిగా దేవుడు నేర్పిన ఆత్మీయ పాఠ జీవితంలో నా వలన నేను ఇచ్చింది ఏదైనా ఉన్నదా? నేను ఏదైనా సరే నా ద్వారా ఉపయోగపడిందా? ఏదైనా కానీ అది అని మనలో క్వశ్చన్ చేసుకుంటే, నా జీవితంలో నేను ఎవరికైనా ఉపయోగపడ్డానా అని వెనక తిరిగి చూసుకుంటే ఏం కనపడదు. ఒక పదం మాత్రం తప్పుగా వాడతాడు, నేను దేవుడికి పెట్టా అంటాడు. దేవుడికి పెట్టే అంత గొప్పవాడు ఈ లోకంలో ఎవ్వడు లేడు. చాలామంది వాడే మూర్ఖపు మాట ఏంటో తెలుసా? నేను దేవుడికి పెట్టావా? నీ కన్ను బిగితే నీ కన్ను కాస్తంతో తెలుసా? ఒక కన్ను పూర్తిగా వేయాలంటే ఎన్ని లక్షలు ఖర్చు అవుద్ది? అది రావచ్చు రాకపోవచ్చు, కానీ ఎన్ని లక్షలతో ఖర్చు ఉంది. ఒక కిడ్నీ మార్చాలంటే ఎన్ని లక్షలతో ఖర్చు ఉంది. ప్రాణం ఉండొచ్చు, పోవచ్చు, సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు ఆపరేషన్. ఆ కిడ్నీ ఎవరైతే ఇచ్చాడు? 2 కిడ్నీలు ఇచ్చాడు, మళ్ళీ ఒకటి కాదు, చాలా బలంగా ఇచ్చాడు, చాలా క్లీన్గా ఇచ్చాడు. ఆ కిడ్నీ ఖరీదు దేవుడికి జీవితాలు ఇవ్వగలిగామా? ఈఎన్టీకి జాయింట్ పెట్టాడు. ఈఎన్టీ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్తాడు దీనికింత మొత్తం 3 లక్షలు అయిందని. కనుక దేహంలో ఉన్న ప్రతి ఆర్గాన్ లక్షల విలువ. మానవ దేహాన్ని చూస్తే ఎన్ని కోట్ల చూడండి. ఒక మేధస్సు, ఒక మెదడు తలంపు కోటాను కోట్ల రూపాయలు సంపాదించి పెడుతుంటే ఆ తలంపును పుట్టించిన దేవుడికి మనం ఏమి ఇవ్వగలం తెలుసా? ఏమి ఇవ్వలేం. ఒక సైబర్ క్రైమ్ చేస్తే 1000 కోట్లు సంపాదించవచ్చు. ఆ తలంపు మనలో ఉంది, ఆ తలంపు పుట్టించింది, ఆ తలంపు కలిగి ఉన్నది మెదడైతే ఆ మెదడులో మెదిలే ప్రతి ఆలోచన ఎన్ని కోట్లు. ఆ కోట్లని దేవుడియే. పిచ్చోడు కూర్చొని ఏం చేయలేడు కదా. సిస్టమ్ ముందు కూర్చొని ఏం చేస్తాడు? 1300 గ్రాముల మెదడులో ప్రపంచంలో ఏ మూలనున్నా సరే హ్యాక్ చేయగల మనసు ఈ రోజున ఆ తలంపు మెదడులో కలిగి ఉందంటే ఆ మెదడు వెయిట్ ఎంత, దానికిచ్చే వెయిట్ ఎంత, ఇవన్నీ దేవుడియే.
కనుక జీవితంలో ఎప్పుడు కూడా నేను దేవుడికి పెట్టా అనకూడదు. నేను దేవుడికి అప్పున్నా, రుణస్థుడను, అంతే. నేను దేవుడికి రుణస్థుడను, నేను దేవుడికి రుణస్థుడను. అది దేవుడికి రుణస్థుడంటే నేను మీకు రుణస్థుడను. దేవుడు దాసి ఉంచిన వాక్య సారములోని లోతైనటువంటి సంగతుల భావసారాన్ని నాకు వీలున్నప్పుడల్లా అందించడానికి నా మనసు ఎప్పుడు కూడా ఎదురు చూస్తుంటుంది అన్న తలంపు ఉందే, అది మెచ్చుతాడు దేవుడు. అది క్రీస్తు మెచ్చిన మనసు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. 66 పుస్తకాల్లో దాగి ఉన్న జ్ఞాన సారం ఈ రోజున మన స్వార్థం కొరకు కాకుండా నలుగురికి ఉపయోగపడేటట్టుగా మనసు కలిగితే అది మేలు. అలా చేసే కాపరి ఎవడైనా మచ్చుకున్నాడా? పక్కనే ఒకడు ఉన్నాడు, సంఘాన్ని కూడగట్టి ఏకంగా మంచిగా 3 ఇళ్ళు కొన్నాడు. అదే సంఘాన్ని కూడగట్టి ఏకంగా మురిక్కావలో ఎఫ్టీఎల్లో గెలిపోయింది. అది రేపు కూర్తాడు అంతే. ఆ 3 ఇళ్ళు మళ్ళీ 2 ఇళ్ళు అమ్మేశాడు. అవన్నీ సంఘం డబ్బులే, అవన్నీ సంఘం డబ్బులే. ఇలా ఎన్నో, ఇవన్నీ కూడా మోసపూరితంగా దేవుడి పనిలో వాడబడుతున్న తలంపులు దేవుడు మెచ్చడు. దావీదు నా ఇష్టానుసారుడు. దేవుడు ఏమన్నాడు? దావీదు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు. అలాంటి దావీదు దేవుడికి మందిరం కట్టాలి అనుకున్నాడు, పర్మిషన్ తీసుకున్నాడు. చూసుకోండి, మందిరం కట్టేటప్పుడు దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, ప్రార్థనలో పెట్టాలి. ప్రభువా, నీ మందిరం కట్టడానికి నాకు అర్హత ఉందా లేదా? దానికంటే ముందు 66 పుస్తకాల మీద నువ్వు జ్ఞానాన్ని సంపాదించావా లేదా నువ్వు ప్రశ్నించుకోవాలి. పాస్టర్ గారి కాలు పడతాడు, పాస్టర్ గారి పెక్కలొత్తుతాడు, పాస్టర్ గారికి అన్నీ చేస్తాడు, అంతే. వీడికి అనుకూలంగా ఉండ కాబట్టి ఎక్కడి నుంచో వచ్చే 2 కుటుంబాల దగ్గర ఇన్ని పెడతాడు పాస్టర్ని. మనకి ఎలాగో చర్చి పోయే అలవాటు ఉంది, అది ప్రేమ కాదు, అలవాటు అంతే. క్రైస్తవుడికి చర్చి పోవటం అనేది ఒక అలవాటు, అంతే. అంతమీ చేయలేదు. వాడు అక్కడ పాస్టర్ అయిపోయాడు. వాడికి ఏమైనా వచ్చా అంటే పాటలు పడడం తప్ప ఏమీ రాదు. ఆ పాటలు కూడా తప్పు పాటలే. అది బోధకులకి డబల్ డోస్ శిక్ష. ఉర్రూతులు కూతుంటాడు మానవుడు. దావీదు మందిరం కట్టడం కూడా దేవుడు ఏమన్నాడు? నాయనా వద్దు, ఎందుకంటే రేపటి రోజున రక్తపు చేతులతో మందిరాన్ని కట్టామనే పేరు ప్రపంచంలో మచ్చగా మిగిలిపోద్ది, వద్దులే అన్నట్టు. అంటే దావీదు పర్మిషన్ తీసుకున్నాడు, దేవా మందిరం కట్టాలి అనే తలంపులు. దేవుడు వద్దన్నాడు, దావీదు ఆగిపోయాడు. మనమేమంటాం? దేవుని మందిరము కట్టడానికి ముందుకు వస్తుంటే సాతాను ఆటంకాలు ఎన్నో. రివర్స్, అక్కడ దేవుడు ఇష్టపడలేదు. ఎవడైనా మురికి కాలంలో కడతాడండి, డ్రైనేజ్ వాటర్లో కడతాడండి సంఘాన్ని, నాలాల మీద చర్చి కడతారండి ఎవడైనా? మీరు ఆలోచించండి. ఊరు మొత్తం డ్రైనేజ్ లింక్ ఉన్నటువంటి కాలువ మీద ప్లేస్ ఉందని, రాజకీయ అండదండలు ఉన్నాయని సంఘాన్ని కట్టావంటే నువ్వేం కాపరివి? అసలు డ్రైనేజ్ పక్కన నువ్వు ఉంటావా? నీ ఇల్లు ఉంటుందా? ముక్కు 3 కిలోమీటర్లు మూసుకోవాలి, అలాంటి చోట చర్చి కడతాడు. సిగ్గుందా అంటే అసలు కనబడదు కానీ ఉందా? దైవ మందిరం ఎప్పుడు ఎక్కడుంది తెలుసా? మార్కు గారి ఇంట్లో ఉంది, తెలుసా మీకు? ఇంటింట ఇల్లు దేవాలయంగా మార్చుకున్నారే తప్ప స్థలాలు కబ్జాలు చేసి మురుకు కాలువల మీద రాజకీయ అండదండలతో గలీజు ఏరియాలో సమాధుల్లో సంఘాలు కట్ల. కానీ ఈ రోజున సంఘాలు ఎక్కడో తెలుసా? ప్రతి కాపరి సంఘం కబ్జా ల్యాండ్ మీదే ఉంది. అక్కడ నువ్వు తేలిపోయావు, నువ్వు పనికి రాని వాడివి అని. కబ్జా చేసింది కాకుండా నువ్వు అక్కడ దైవ మందిరాన్ని కట్టి మళ్ళీ తిరిగి
నువ్వు నిబద్ధతగా వాక్యాన్ని ఎలా బోధిస్తావు? ఇవన్నీ సంఘంలో విశ్వాసులకి తెలియవు. విశ్వాసులు కూడా అంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళుగా ఉన్నారు లేండి. పాపం వాళ్ళ పని ఏంటంటే టైం ఉంటే వస్తాడు, వింటాడు, పోతాడు. ఎవరి కోసం వస్తాడో వాడు క్వశ్చనించుకోడు, ఎందుకు వస్తావో వాడు క్వశ్చనించుకోడు, ఏం వింటున్నావో వాడు అసలుకే క్వశ్చనించుకోడు. టైం కుదిరితే వద్దాం, విందాం, పోదాం. నిన్ను ఎవడు రమ్మండు, ఎవడు రమ్మండు, ఎవడు బొమ్మన్నాడు, అది ప్రశ్నించుకోవాలి. సో వాడు బిజీ. కనుక కాపరి ఎక్కడికైనా సమాధుల్లో కూడా సంఘాన్ని కడతాడు పైగా. అంతే. డిస్ప్యూట్ ల్యాండ్ తెలుసా, చట్ట విరుద్ధమైనటువంటి ల్యాండ్. ఫారెస్ట్ రేంజ్ ఆ లైన్లో ఒక కట్టుపల్లి అంటుకో చూద్దాం. ఫారెస్ట్ రేంజ్లో ఉన్నటువంటి ల్యాండ్లో ఒక గంపెడు పొలాలు తీసుకొని చూద్దాం. భూమి మీద ఎవడన్నా దమ్మున్నాడు, ఆయన తీసుకెళ్ళి టాడా కింద వేసేస్తారు కేసు. ఫారెస్ట్ రేంజ్లో ఉన్నటువంటి ల్యాండ్లో కట్టె పొల్ల కాదు కదా, కనీసం ఆకురాలి కింద పట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అది స్టేట్ సెంట్రల్ అంతా రిస్ట్రిక్టెడ్ ఏరియాగా ఉంటుంది. అది మనం కూడా అమ్మో మాకెందుకురా బాబోయ్ అడవిలో కోసం వెళ్ళాల్సి వచ్చింది, మనకి ఎందుకురా అదే కాయ మించి కనపడుతుంది రోడ్డుకి ఇట్లా కాసి తెంచుకుందాం అనే మనసు ఉందనుకో, వద్దు కొనుక్కుందాం. ఎందుకు? అది మంది కాదు. ఈ ఏరియా మొత్తం అండర్ కవర్ టు సెంట్రల్ అండ్ స్టేట్ మిలిటరీ ఏరియా. అంటుకున్నావా అంటుకుపోతాం అంతే. భయం భయం. ఆ ల్యాండ్ ఎవరిది? గవర్నమెంట్ వాడిది. అలాంటి ల్యాండ్లో కాసిన చెట్టు ఫలాన్ని తుంచడానికే భయపడుతుంటాం, భయం. కానీ ఇది వారంబోకుల ప్రదేశం, చెత్త చెదారం బారే ప్రదేశం, డ్రైనేజీ వారే ప్రదేశం. కంపు 3 కిలోమీటర్లు కొడుతుంటుంది. అయినా సరే రాజకీయ నాయకుడిని పట్టుకోవటం, సంఘాన్ని చూపించుకోవటం, అక్కడ ల్యాండ్ కట్టడం, చర్చి కట్టడం. ఈ ఢిల్లీ మాత్రం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, మళ్ళీ అక్కడ ఉండదు. కానీ చర్చి మాత్రం ఇక్కడే ఉంటుంది, మురికావుల మీద. కబ్జా స్థలాలపై చర్చి గట్టి వాక్యం చెప్తున్నావు, అందులో నువ్వు సంఘస్థుడిగా ఉన్నావంటే అసలు వాడేం కాపురి, నువ్వే విశ్వాసివి. మొన్న ఒకడు బయలుదేరాడు ఒక చర్చికి, యాడ్ దున్నేస్తా బుల్డేజ్ పెట్టి రేపు సోమవారం స్టేట్మెంట్ ఇచ్చాడు. వెంటనే 300 కోట్ల రూపాయల సూట్ కేసులు ఆ మినిస్టర్కి వెళ్ళిపోయాడు. అది తెలుసా? అలాంటి సంఘంలో మనం ఉంటాం. కూతురు మీద రిబ్బన్ కట్ చేస్తే 50 కోట్లు ఇచ్చాడు, కొడుకు వచ్చి రిబ్బన్ కట్ చేసిపోతే 300 కోట్లు ఇచ్చాడు, అల్లుడు వచ్చి రిబ్బన్ కట్ చేస్తే 200 కోట్లు ఇచ్చాడు. ఎందుకు? 10 ఎకరాలకు పైగా కబ్జా చేసిన స్థలంలో సంఘం ఉంది కనుక. ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు అధికారంలోకి వస్తాడో, ఎప్పుడు ఎవడు బెదిరెత్తుడో తెలియదు. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం. దేవుడు రక్షకుడి స్థలానికి దేవుడు కాదు, డబ్బు. ఇలా ఎన్ని మోసాలు. దేవుడు అది చెప్పట్లేదు. తన కొరకు కాదు, ఎదుటివాని కొరకు కూడా మేలు చెయ్యి మనసును కలిగి ఉండాలి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అని చెప్పాడు దేవుడు. ఈరోజు అవన్నీ ఎక్కడున్నాయండి? ఎక్కడున్నాయి? అంత గొప్ప సేవకుడిగా పనిచేసిన దావీదుకి సంఘాన్ని కట్టే అర్హత ఇవ్వాల దేవుడు, హక్కు ఇవ్వాల. అలాంటిది ఈ రోజున అడేగాడు, ఉడేగాడు, వాక్యం లేనోడు, ఎవడ పడితే వాడు మురికాల మీద, సమాధుల మీద, చెత్తల మీద, దెబ్బల మీద కబ్జాలు చేయటం, కట్టటం, దాంట్లో చర్చి పేరు పెట్టి వాక్యాలు చెప్పటం. ఎంతవరకు సబబు? ఎంతవరకు సబబు? హైదరాబాదులో శవాన్ని పాతి పెట్టాలంటే కొనుక్కోవాలి ల్యాండ్ 14,000 పెట్టి. తెలుసా మీకు? సమాధుల తోటలో కొనుక్కోవాలి ల్యాండ్ని. ఇంతకుముందు ఊరకుండేది, ఇప్పుడు అట్ట కాదు, కొనుక్కోవాలా. అందుకే తెలియగా ఏం చేస్తున్నారు, ఇంత పెద్ద కొనుక్కోవటం, దాని వెనకాల ఒక 5-6 సమాధులు పట్టినట్టుగా లోపల తవ్వటం, ఫస్ట్ అది వేయటం, ఆ తర్వాత ప్లాట్ఫామ్ వేయటం, దాని తర్వాత ఇంకొకరికి వేయటం, మళ్ళీ ప్లాట్ఫామ్ వేయటం. అంటే ఒక సమాధిలో 5-6 శవాలు. స్థలం లేదు, ఎందుకంటే అమ్ముడుపోతున్నాయి అన్నీ. శవాన్ని పాతి పెట్టాలన్నా సొమ్ము కావాలి, కానీ ఆత్మీయ జీవితంలో ఆత్మీయత నిలబడటానికి మాత్రం
1,00,000 పెట్టి మంచి స్థలంలో సంఘం కట్టలేడు, కొనలేడండి దేవుడికి? కొనలేడా? ఆహా, మీరు ఆలోచించండి, నిజాలా కాదా? అన్ని నిజాలే. అంటే జ్ఞానం అంటే ఇలా ఉంటుంది. సంఘం అంటేనే జ్ఞానం. వెళ్ళామా, చప్పట్లు కొట్టామా, ఏదో 2 రూపాయలు వేసామా, నేపాల్ అడిగి వెళ్ళవు నీ డబ్బులు. పక్కనే ఉత్తర దిక్కున నేపాల్కి వెళ్ళామనుకో, వాట్ ఈస్ దిస్ అంటాడు వాడు. అది బొంబాయిలో మార్చాలా, లేదా ఢిల్లీలో మార్చాలా, మనీ ఎక్స్చేంజ్ ఆఫీసులో మార్చుకోవాలా, లేకపోతే చెల్లుబాటు అవ్వవు. ఆఫ్టర్ ఆల్ బోర్డర్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలోనే మన డబ్బులు జల్లట్లేదు, పరలోకలు ఎలా జల్లుతాయి? అందుకే ఎంత జాగ్రత్త అండి వాక్యం అంటే, ఎంత జాగ్రత్త, ఎంత జాగ్రత్త. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. యేసు ప్రభు చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్న వలన అన్ని విషయములలో మీకు మాదిరి చూపితిని. మాదిరి అంటే కాపరి చేసి చూపాడు, కాపరి చేసి చూపి మిమ్మల్ని చేయమంటున్నాడు. మనం సంఘ స్థాపన నుంచి అదే చేస్తాం. నాకు తెలిసింది పిల్లలకు చెప్తాను, నాకు తెలిసింది సాయం చేస్తాను, నాకు తెలిసింది న్యాయం చేస్తాను, నాకు తెలిసింది అందిస్తాను, అంతే తప్ప అట్నుంచి ఏమీ ఆశించను. నేను ఎంత కష్టంలో ఉన్నా ఆ మనసు రాదు నాకు. నేనే ప్రశ్నించుకుంటా, నేనే సొల్యూషన్ చూసుకుంటా. కానీ వాళ్ళు ఏదన్నా కష్టం ఉన్నారంటే అది ఎలా పూడిద్ది అనే ఆలోచనలు మాత్రం ఖచ్చితంగా ఆలోచన చేస్తా. ఆ యాంగిల్ సహాయం అందిస్తూ ఉంటాం. ఇది దేవుని మనసు, దీంట్లో ఇలాగే ఉంటుంది. మన ఫస్ట్లో ఇది ఎక్సర్సైజ్ చేయకముందు మన సంఘానికి వచ్చేవాళ్ళు, భార్యాభర్తలు, పిల్లల కుటుంబం. పాపం ఎప్పుడు చూసినా ఆదివారం ఒకటేసారి కనపడింది నా కంటికి. నేను తీసుకెళ్ళి మంచిగా బట్టలు, వాళ్ళ పిల్లడికి సైకిల్ బోల్డని ఇప్పించాం. ఇలా ఒకటి కాదు, సంఘ స్థాపన దగ్గర నుంచి ఏదైనా సరే చేసుకుంటూ వచ్చాం. అది ఆత్మీయ తలంపులు అవ్వచ్చు, శరీర అవసరాలు అవ్వచ్చు. ఇప్పటికి అదే పందా. ఇప్పుడు ఇంకా రేంజ్ పెంచాం తెలుసా. ఇప్పుడు ఇంకా మంచి ఆలోచన. ఏదైనా సరే రాబోతున్న రోజుల్లో గట్టి సహాయం చేయాలి. మనం ఏదైతే కలిగి ఉంటామో అది మన పిల్లలు కలిగి ఉండాలి. అయ్యగారు మంచి డ్రెస్ వేసాడు, సంఘంలో పిల్లలు మంచి డ్రెస్ వేయట్లేదు, ఎక్కడ లోపం ఉంది, దానికి ఏమన్నా మనం సొల్యూషన్ చూపించగలమా, పోనీ ఏమైనా మార్గాన్ని ఇవ్వగలమా, ఏదైనా ఆలోచన చెప్పగలమా, ఏదైనా అందించగలమా? ఇలా ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం, ఒకరోజు కాదు ఎప్పుడు. అందుకే దేవుడు కూడా ఆ మాట ఎంత బాగా చెప్పాడు చూడండి. 14:15 అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ చెప్పిన మాట. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 15వ వచనము. నీ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించిన ఎడలా, నీ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించిన ఎడలా నువ్వెకను ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీవెకను ప్రేమ కలిగి నడుచుకొని వాడవు కావు కావు కావు. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే మనం తినే తిండి తగ్గి చూడండి. మనం తినే తిండి కొంచెం బలంగానో కొంచెం హాయిగానో ఉన్నప్పుడు, పిల్లలకి అలాంటిది లేనప్పుడు అయ్యో వీళ్ళకి ఎందుకు లేదు అనే ఆలోచన ముందు మనం కలిగి దానికి ఏదైనా మనం సొల్యూషన్ అందించాలి. అలా కాకుండా ఆయనకి ఏంటండి, ఆయన ఏదైనా సరే తినగలడు, మాకే లేదు కదా అనే తలంపులకు రావద్దట. అలా కలిగించామనుకో నువ్వు ప్రేమ లేని వాడవు అన్నాడు దేవుడు. అంటే ఈక్వల్గా కాపరి ఏం తింటాడో సంఘములో ఉన్న పిల్లలు కూడా
అదే మనస్తత్వంతో అదే మెయింటెనెన్స్తో ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. తెలుసా, ఈ రోజు సంఘాల్లో పూర్తి విభిన్నం. పౌలు గారు ఏం తింటున్నాడో అకుల ప్రిస్కిల్ల అదే తింటున్నారు, మిగతా సంఘాలు కూడా అదే తింటున్నాయి. అంటే వాళ్ళలో ఈక్వాలిటీ ఉంది. అకుల ప్రిస్కిల్ల ఏం తింటే కాపరికి అదే పెట్టారు. దీన్ని బట్టి మనకి ఏం చెప్పాలనుకున్నాడు దేవుడు? తినే విషయాల్లో కూడా ఇవాళ ఆదివారం వస్తే కామన్గా మనం ఓకే నాన్ వెజ్ తెచ్చుకుంటాం, అది ఎవరైనా కానివ్వండి, సహజంగా ఓ తలంపు. ఇప్పుడు కాపరి ప్రసంగిస్తూ మేము ఆదివారం వస్తే ఇంట్లో వండవండి, మంచిగా మనకు 5 స్టార్ హోటల్కి వెళ్తాం, దేవుడు అంత ఆస్వాదించాడని చెప్పాడు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? కొన్ని చెప్పకుండా ఏదన్నా మంచి హోటల్లో పోయి చేస్తుంటే అనుకోకుండా మన కంట్లో పడ్డాడు అనుకోండి, ఆ రోజు మనకేమనిపించింది? అంటే చెప్పినంత ఈజీగా కాపరి బ్రతుకు లేదు, హైఫై లైఫ్లో ఉంది. కాపరి ఏంటి, విశ్వాసం ఏంటి? దేవుని దృష్టిలో అందరూ పిల్లలే, అంతే. చెప్పేవాడు గొప్పోడు కాదు, వినేవాడు తక్కువడు కాదు, ఇరువురు ఒకటే. ఇరువురి మధ్య దేవుడు మంచి బాండింగ్ పెట్టాడు. అది ఈరోజు రైట్, అది ఈరోజు సంఘాలను మిస్ అయింది. మన విశ్వాసులు కూడా ఒక్కోసారి చాలా టాప్ ఎండ్లో చెప్తూ ఉంటారు, మేమండి ఏదైనా వెకేషన్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఇంచుమించుగా 4,000 ఖర్చు పెట్టేస్తాం ఫుడ్కి అంటారు. పెడితే పెట్టావు, ఎందుకు చెప్పాలి? ఆ స్థితి పెట్టలేని ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? పొరపాటు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావు అనుకో, నీకు అన్నం పెట్టలేదు, ఎందుకంటే నువ్వు 4,000 తింటున్నావు మరి కదా. మా అయ్యగారు ఏం పెట్టి తినేస్తాడు, గొంగర పచ్చడి వేసారు, మా అయ్యగారికి మంచి కమ్మగా ఉంటుంది. ఆ టైపులో ఉంచాలి కదా దేన్నైనా, తలంపుని. నాతో కూర్చొని భోజనం చేస్తే 10,000 అంట. ఎవడు రైడు? వీడెవడు దేవుని దృష్టిలో? కాపరితో కూర్చొని తింటే 10,000, భోజనం ప్లేట్ కాస్ట్ 4,000. ఏం తినేది బంగారమా? భోజనం కాస్ట్, ప్లేట్ భోజనం కాస్ట్ 4,000, పాస్టర్తో కూర్చొని తింటే 10,000, ఫోటో తీసుకుంటే ఇంకొక 5,000. ఏంది ఇది? పిచ్చింది. వీడెవడో వాడెవడో. అంటే ఈ టైప్లో రేంజ్ మెయింటైన్ చేస్తే తప్ప మనల్ని గొప్ప కాపురం అనుకోరా? ఎక్కడికి వెళ్ళిపోయింది క్రైస్తవ్యం? ఎక్కడుంది క్రైస్తవ్యం? అసలుకి నేటి సంఘాలలో క్రైస్తవ్యం లేదండి. బైబిలే చేతిలో ఉంది తప్ప వాక్యం లేదు. అంతే, ఏదో వెళ్తున్నాం వస్తున్నాం అంతే. ఆదివారం అయిపోయిందంటే మళ్ళీ మనం లోకం, మనం మన ఇష్టం అయిపోయా. కానీ నేర్చుకున్నది దేవుడు నేర్పింది ఏంటి? కుష్టివాడి ఇంటిలో దేవుడు భోజనానికి కూర్చున్నాడు. కుష్టుడు ఎలా ఉంటాడో తెలుసుగా మనకి. ఈ మనసు క్రైస్తవులకు ఉండదు, మళ్ళీ మదర్ తెరీసాకు ఉంది. కుష్టి వాళ్ళ దగ్గరే ఉంది ఆమె. ఆమెకి ఎలా వచ్చింది? ఇన్ని వాక్యాలు చెబుతున్నా, ఇన్ని వాక్యాలు వింటున్నా, సంఘాల్లో వీళ్ళకెందుకు లేదు? ఆత్మవిమర్శ చేసుకోవాలి. అది దేవుడు చెప్తున్నాడు, ఈక్వాలిటీ. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడలా, నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడలా నీ వికను ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. భోజన నిమిత్తం ఏడిస్తేనే మనలో ప్రేమ లేదన్నాడు. అంటే తినేటప్పుడు కూడా మనం ఆలోచించాలి. అది నా వల్ల చేతనైంది, నా పరిధిలో ఉన్నటువంటి వారికి నేను ఏదైనా చేయగలిగానా లేదా? వెళ్ళానా, వాక్యం చెప్పానా, వచ్చానా, నా పని నేను చేసుకున్నానా, అది ఆడపోతే నాకెందుకు అనుకున్నానా? ఎలా ఆలోచిస్తున్నాడు కాపరి? ఎలా ఆలోచిస్తున్నాడు? నేను ఈరోజు తింటున్నా, ఇది కూడా తినడానికి ఉన్నదా లేదా?
ఈ ఆలోచన కలిగి ఉండాలి అన్నాడు దేవుడు. అలా కాకుండా వాళ్ళు పొరపాటున దుఃఖంలో ఉంటే మనలో ప్రేమ లేదు అని డిసైడ్ చేశాడు. ఇది యావత్ క్రైస్తవ్యానికి వర్తించే మాట కదా. అంతేకాదు ఇంకేమంటున్నాడు, ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో వానిని నీ భోజనము చేత పాడు చేయకము. ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో, ఎవరి కొరకు? బలహీనుల కొరకు క్రీస్తు చనిపోయాడు. తిరిగి మన యొక్క ఐఫై మాటలతో, ఐఫై లైఫ్ స్టైల్తో మనం కనపడడానికి ప్రయత్నం చేస్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలాసార్లు మీటింగ్ పెట్టినప్పుడు అందరికీ భోజనాలు పెడతారు, కానీ ప్రత్యేకించి అనౌన్స్మెంట్ చేస్తుంటారు, దరిద్రం చూడండి ఎలా ఉండదు. అయ్యగారులందరూ ఇటు రావాలి, ఈ ఇంట్లోకి వెళ్ళాలి. గబుక్కని మనలోకి ఒక ఆలోచన వచ్చింది, అయ్యగారికి ఏమన్నా పాయ తలకాయ కూర అని పెడుతున్నారేమో, మన కొట్టి సాంబార్ నీళ్ళే పోతున్నారన్న మనసు కలిగిద్ది. సహజంగా టక్కన ఆలోచన వచ్చింది, స్పెషల్గా ఇన్వైట్ చేస్తున్నారు ఏంటంటే, స్పెషల్గా ఇన్వైట్ చేస్తున్నారు ఏంటంటూ. ఏళ్ళలో కూర్చొని పెట్టలేమా? పెడితే ఏమైంది? నలుగురిలో కూర్చొని పోయి ఈడు తింటే ఏమైంది? ఎందుకమ్మా అక్కడ దాకా పెట్టు అంటే ఏమైంది? ఒక కాపురికి ఎందుకు స్పెషల్ ఫుడ్? విశ్వాస దేవుని పిల్ల కదా. ఇలా అరేంజ్ చేసేవాడిని కాల్ చేయాల, భూమి మీద ఉంచకూడదు. ఇంకా ఆ తలంపు అనేక మందికి డ్యామేజ్ అవుతుంది. అది అందరూ భోజనాలు అన్నామా, మీరందరూ ఇళ్ళలో కూర్చోండి, అయ్యగారు ఇళ్ళలో కూర్చోండమ్మా అంటే అందరికీ ఒకనాడు పల్నాడులో పెట్టినటువంటి బ్రహ్మనాయుడు ఫుడ్ లాగా ఎంత బాగుంటుందండి. ఏ భేదం లేకుండా ఆనాడు ఆయన పెట్టాడు, క్రైస్తవుడు కాదు ఆయన. సహపంతి భోజనం. బ్రహ్మనాయుడు గొప్పడా కాపరు గొప్పడంటే నా దృష్టిలో బ్రహ్మనాయుడే గొప్పోడు. కులాలు మతాలు విభిన్నది ఏమీ లేకుండా అందరం కలిసి తిందాం. సహకూడిక సహపంతి భోజన పద్ధతి ఆయన తెచ్చాడు. దాన్ని క్రైస్తవుడు కొనసాగించాలి. అసలు క్రైస్తవుడే చేయాలి, వాళ్ళు కొనసాగించాలి. రివర్స్. ఇప్పటికీ గృహకూడిక పెట్టుకున్నా మీరు తినమ్మా ముందు, అయిగా తర్వాత తింటారులే. ఎందుకో వాళ్ళతో పాటు పెడితే ఏమైంది? ఈ దరిద్రం పోనంత వరకు పరలోక రాజ్యానికి అనర్హుడే, పెట్టేవాడైనా తినేవాడైనా. అది భోజనము నిమిత్తము, భోజనము చేత దేవుని పనిని వానిని పాడు చేయొద్దు. వాడి తలంపులు వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. అందరం ఒక తండ్రి బిడ్డలనే కదా, అందరం వండింది ఒక వంటే కదా, అందరికి పెట్టేది అదే కదా. అలా పెట్టుంటే ఎంత బాగుంటుందండి? అలా పెట్టుంటే ఎంత బాగుంటుంది? చిన్న చూపు. లోకంలో ఏముంటుంది తెలుసా? కులాలు మతాల్లో ఉన్నటువంటి దరిద్రం ఈ సంఘంలో ఉంది. తక్కువ కులవాడు అందరూ భోజనం చేస్తుంటే వాళ్ళు కూర్చొని తినకూడదు. స్నేహం కోసం సినిమా చిరంజీవి సీన్ ఉంటుంది అక్కడ. అరే శివాద్రి కూర్చోరంటే కూర్చోడు, బలంతో కూర్చోబెడతారు, మిగతా వాళ్ళు వేస్తారు. అంటే అక్కడ ఏం అడ్డం వచ్చింది? కులం. మరి ఇక్కడేం అడ్డం వచ్చింది? అది లోకం. అవి పోవాలండి అంట మనం ప్రసంగంలో. కులాలు పోవాలి, మొత్తం పోవాలి, మనందరం ఒకటే, ఒక తండ్రి బిడ్డలు, ఒకటే బ్లడ్ రిలేషన్ అంటాం మనం. అది ఓకే, ఆ స్పీచ్ బాగుంది. మరి ఇక్కడికి వస్తే ఏమైంది? కాపరికి స్పెషల్ ఎందుకు? విశ్వాసులకు ముందు ఎందుకు? లాస్ట్గా అయిపోయినాక బిచ్చపోలకు దూరంగా పడేటివి ఎందుకు? ఎవరిని వచ్చారనుకోండి, మీటింగ్ జరిగింది, గొప్పగా వాక్యం చెప్పాడు, ఊగిపోతుంటాం మనం. స్తోత్రం హల్లెలూయా. పిడిచొత్త చూసినా హిస్టీరియా రోగం. క్రైస్తవులో ఉన్న రోగాలు ఎవరిలో లేవండి. ప్రపంచంలో రోగాలు ఎక్కువగా ఉంది, వాడికి ఉన్నట్టు క్రైస్తవుడే తెలుసా. ఆత్మీయ రోగం వాడికే ఉంది, దేహపరమైన రోగాలన్నీ వాడికే ఉన్నాయి.
ఇంకొక రోగం ఒకటి ఉంది. మీటింగ్ జరిగింది, గొప్పగా సేతు దర్శనం, చప్పట్లు కొట్టాం, మ్యూజిక్ కొడుకు పగిలిపోయింది, రకరకాలు దేవుడికి మహిమకరంగా జరిగినాయి. పొద్దున్నే లేస్తాం మనం, ఇంకా అర్ధరాత్రి పెడుతుంటాం పోస్టులు, స్టేటస్లో, రీల్స్లో, లేకపోతే స్టోరీస్లో, వాడిష్టం వాడు ఎన్ని వాడితే అన్ని ప్లాట్ఫామ్స్ మీద. కానీ ఒక్కసారైనా మనం తినేటప్పుడు దూరంగా పిచ్చిపోళ్ళు ఉన్నారే, వాళ్ళని పిలిచి మన దగ్గర కూర్చోబెట్టలేదు, వాళ్ళు తిన్నాక మనం తినలేదని వీళ్ళు ఎవడే అనుకుంటాడండి విశ్వాసులు. ప్రార్థన అయిపోతే బైబిల్ వెళ్ళి కుప్ప కట్టబడేటివే. ముందు బువ్వ అవతల పాపం చూస్తుంటాడు, మనం తిన్న దాకా ఎదురు చూస్తుంటాం. మన ఒక్కమే కాదు, గంట 2 గంటలైనా అందరు తినదాకా పాపం అట్టే నిలువుగా నిలబడతాడు. ఏ ఒక్కడైనా వెళ్ళి వాళ్ళకి చేతుల్లో ఇస్తర పెట్టి ఇటు కూర్చోండమ్మా అని చెప్పేసి పెట్టి అన్నం పెడతాడండి విశ్వాసం అనేవాడు. వీడొచ్చి మీ దేవుడికి మహిమకరంగా జరిగింది అని పెడతాడు పోస్ట్. నాకు నవ్వొచ్చింది తెలుసా. మనం చాలాసార్లు చేస్తాం. ఫస్ట్లో గ్రౌండ్ మీటింగ్ స్టార్ట్ చేసిందే మనం రాజ్యగురు కల్పలో మనం పెట్టాం. వస్తుంటారు ఖచ్చితంగా వాళ్ళకి ఫస్ట్ చెబుతుంటాయి, వాళ్ళని కూడా కూర్చోబెట్టమ్మా, వాళ్ళని కూడా కూర్చోబెట్టండి, అటు కూర్చున్నాం, మంచి లైన్లో కూర్చోండి, అంతే. చూపించాం పెట్టేటప్పుడు, అది ఇప్పటివరకు జరగల. ప్రియమైన దేవుని పిల్లారా, వాళ్ళెవరండి? ఏమో దేవుడు పంపించాడేమో పరీక్ష కోసం, ఎవడో తెలుసు. దూతలే వచ్చాయేమో, ఎవడో తెలుసు. అబ్రహం గారికి దూత వచ్చినట్టుగా మన ప్రార్థనగా బాగా ఉద్యోగం జరిగింది, మనసు నిండా దేవుడి యొక్క ఆత్మీయత నింపుకొని ఉన్నారు, పరీక్ష కోసం వచ్చారేమో తెచ్చిపోలే, ఎవడో తెలుసు. వేగిన వారిని తెలియకుండా అబ్రహం గారు పెట్టలేదా? ఆదిత్యం ఇవ్వలేదా? ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ ఎక్కడున్నాయి? గృహప్రవేశం జరిగినా, గృహకోటకు జరిగినా, ఎవరన్నా 2-3 కింద ఉంటే ఫస్ట్ వాళ్ళకి పెట్టేసి పంపించేసి, అమ్మా మీరు వెళ్ళండి, మీరు తీసుకున్నారా, ఇంటికి వెళ్ళి తినండి హ్యాపీగా, ఈ టైం పట్టిందిలే అని చెప్తే ఎంతపోదు. నేను మధురానగర్లో ఉండేటప్పుడు ఇంటికి ఒక ఆమె వచ్చి వంట చేసిపోయేది. పాప పిల్లలు ఉంటారు కదా మరి ఫ్యామిలీ, ఇంకా మేము తినేవాళ్ళం కదా, చర్చికి వచ్చేవాళ్ళం కదా ప్రతిరోజు. ఎప్పుడైనా ఫస్ట్ చెప్పేవాడిని, అమ్మ ఫస్ట్ నువ్వు కర్రీ కానీ తీసుకుని ఇంటికి వెళ్ళిపో, అన్నం తీసుకుని వెళ్ళిపో, తిని మేము మళ్ళీ వచ్చి తింటాం. సహజంగా మిగిలిపోయినాక పెడతాం మన బుద్ధి చూడండి ఎలా ఉందో. పైగా వాక్యాలు వింటాం, సందాలు వేస్తాం, దేవుడి దగ్గర చప్పట్లు కొడతాం, రోగం వస్తే కింద డొరలాడుతుంటాం, ఇన్ని చేస్తుంటాం మనం. మిగిలిపోయినాక లాస్ట్లో పాడేయటం ఇష్టం లేక వాళ్ళకి పెడుతుంటాం మనం. కానీ ఫస్ట్ నేను పెడతా, ఫస్ట్ తినండి, తీసుకెళ్ళండి. ఎన్నిసార్లు ఉందంటే నేను ఎక్కడ చూడలేదండి ఇలాంటి వాళ్ళని. ఒకరోజుకి చెప్పిన అమ్మాయి వద్దులే వర్క్, నేను వేరే చోటుకి వెళ్తున్నా మానేయమ్మ అంటే ఏడ్చింది. నా వంట బాగలేదా, ఎందుకు తీసేస్తున్నారు, నేను అక్కడికి వచ్చి వండలేనా అని. లేదులేమ్మా ఆపేసేయండి. ఎంత ఏడ్చిందో, ఎన్నిసార్లు బొమ్మన్నా పోలే. అప్పుడు వాళ్ళ ఆయన పిలిచి, అయ్యా లేదు ఇంకా దూరం వెళ్తున్నాం, మీకు కష్టమైద్ది అని చెప్పేసి అప్పుడు మానేసింది ఆమె. సరే సరే అని వండిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి పెట్టినాకే నేను తినేవాడిని. ఒకవేళ మిగిలిందనుకో పాపం, మనకి ఎలాగో ఉన్నాయిగా ఫ్రెండ్స్, లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ ఉంటాయి కదా కుక్కలు, అడి పెట్టేద్దాం పాపం, ఎదురు చూస్తాయి, అవి వెయిట్ చేస్తాయి, తప్పులేదు. కానీ వీళ్ళు మనుషులు కదా. గృహప్రవేశం అయినా అంతే, గృహకోటికైనా అంతే, మీటింగులు అయినా అంతే, ఏదైనా అంతే. ఎవరిని వచ్చారేమో ముందు అలా పెట్టి పంపించేద్దాం, పని అయిపోద్ది, ఆ టైప్ ఉండదు. తర్వాత రండి మీరు, మెట్లు దిగుతూ మొఖం చూడకుండా తదరండి అంటున్నాడు. వీడిలో ప్రేమ ఉంది, వీడు నిలబడతాడు, వీడి వాక్యం చెబుతాడు. ఇలాంటి దరిద్రులంతా ఎక్కడో లేరు, క్రైస్తవ్యంలోనే ఉన్నారు. క్రైస్తవ్యంలో ఉన్న చెత్త ప్రపంచంలో ఎక్కడా లేదండి తెలుసా. నేర్చుకుంటాడు, ఇది నేర్పడం, లోకానికి నేర్పడం, ఇది నేర్చుకుంటాడు అంతే. ఒక బ్రహ్మనాయుడు చూస్తే సిగ్గు రావాలి. బ్రహ్మనాయుడు ప్రపంచానికి ఎంత ఆదర్శం అండి, ఎంత ఆదర్శం. పల్నాడు ఎంత ఆదర్శం. క్రైస్తవుడు కదా ప్రపంచానికి మాదిరి. మీరు ఇప్పటి నుంచి చూడండి, పోనీ ఎక్కడ మీటింగ్ జరిగినా, భోజనాలు పెట్టినప్పుడు ఎవరైనా ఒకరు వస్తుంటారు బయట వాళ్ళు అలా నిలబడుతూనే ఉంటారు. ఆ లాస్ట్లో గీరి ఉందో లేదో తెలియదు, ఇంకా పంపించేస్తుంటారు. ఇంకొక కిలో ఎక్కువ వండలేమా,
ఇంకొక అరకిలో ఎక్కువ వండలేమా? మనమే కాదు, ఇంకా వస్తారు బయట నుంచి అని వాళ్ళు దృష్టిలో పెట్టుకోలేమా? స్టేజీ మీద లైట్ల మీద నీ డ్యాన్సు, నీ స్పీచ్, నీ ఎగ్జైటింగ్ ఇవన్నీ కనబరిచి కుక్క బుద్ధి మరి ఎలాగో కుక్క బుద్ధి, కుక్కతోక వంకరా, క్రైస్తవుల బుద్ధి కూడా వంకరే. కాపరం చెప్తాడండి, చెప్పడు. ఆహా, ఎలాంటి వాళ్ళ ఇది కాదు దేవుడికి కావాల్సిందే తెలుసా? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. నువ్వు ఇది చేసి చూడు ఎంత బాగుంటుందో, ఆనందం ఉంటుంది లోపల తెలుసా? మా మరదలు పెళ్లి చేసాం, అందరు తినేశారు భోజనం. లాస్ట్లో నేనే కూర్చున్న స్టేజ్ మీద, ఒక 5-6 ఉన్నాం, మాకు భోజనం లేదు. నవ్వుకున్నా నేను, పోనీలేని లేదు భోజనం. ఆ రోజు పెళ్లి చేసాం, మంచి కమ్మటాసం వస్తుంది, నాన్ వెజ్ ఏం లేదు అసలు మాత్రం. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించాలి కదా, క్రైస్తవ లక్షణాలు చెప్తున్నాడు దేవుడు. మచ్చుకైనా కానరానప్పుడు ఇంకెందుకండి? కాబట్టి నేను ఎలా ఉండాలి, నేను ఎప్పుడైనా నేను ఎలా ఉండాలి అనుకుంటానో, ప్రపంచం అంతా అలా ఉండాలి అనుకోను, కానీ నాకు తెలిసిన వాళ్ళు, నా పరిధిలో గల పిల్లలు అలా ఉండాలని కోరుకుంటాను. దాని కొరకు ఏదైనా ప్రణాళిక రచిస్తూ ఉంటాను. అది స్టెప్స్ అంటాం కదా మనం, అది కావాలి దేవుడికి. 1 పేతురు 2:21 లాస్ట్ మాట. ఇందుకు మీరు పిలువబడుతుంది, ఇలా చేయడానికే మీరు లోకానికి వచ్చారు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఇందుకు మనం పిలువబడ్డాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, అంటే ఇలా చెయ్యాలని చెప్పాను, చేస్తారా చేయరా, చేస్తారా చేయరా, చేయకపోతే బాధ. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు, అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. నేను ఏదైతే అడుగేసినో అడుగులో మీరు అడుగేయండి. అది క్రీస్తు ఏదైతే నేర్పిపోయారో అది మీరు చేయండి. మనకున్న పరిధినే మళ్ళీ దీని కొరకు ఏమో అప్పులు చేసేసి, దీని కొరకేమో మళ్ళీ గొప్పలో పోయి ఆ టైపు కాదు. మనకున్న పరిధిలోనే, మనకున్నటువంటి మనీ క్యాపబిలిటీలోనే, మనకున్నటువంటి దాంట్లోనే మనకు చేతనైంది చెయ్యటమే క్రీస్తు అడుగు జాడల యందు నడిచిన వారుగా గుర్తింపు పొందగలం. అలా ఎంతమంది ఉన్నారు? నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, అంతే. 10 మందికి ఉపయోగపడే థాట్స్, మెదడు తలంపు ఎంత లోతుగా ఉంటుందో ఈ రోజున మనం ఒక హ్యాకర్ని చూస్తే చెప్పొచ్చు, వాడికి మెదడు అంతే ఉంది, మనకి మెదడు అంతే ఉంది. కానీ వాడి మెదడు ఎందుకు అంత షార్ప్గా పనిచేస్తుంది, మన మెదడు ఎందుకు పని చేయట్లేదు? అందరికి ఒకే ఈక్వాలిటీ మైండ్ పెట్టాడు దేవుడు, మైండ్ సెట్, కానీ వాడుతున్న విధానమే తేడా. సో మనం కూడా వాడటం ప్రారంభిస్తే, వాడటం ప్రారంభిస్తే ఖచ్చితంగా మన జీవితంలో చాలామందికి పరోక్షంగా ప్రత్యక్షంగా సహాయం చేసిన వారు అవుతాం. ఇది లేకుండా నువ్వు సంఘంలో ఉన్నా వేస్తే, ఉన్నాను అని అనుకుంటున్నా వేస్తే. ఇంకో కొంతమంది ఉంటారు పిచ్చోళ్ళు, అది నా ఫ్యామిలీ గుర్తింపు పొందాలి, నా ఫ్యామిలీ గుర్తింపు పొందాలి, నేనే గుర్తింపు పొందాలి, నాకే గుర్తింపు రావాలి. ఈ గుర్తింపు ఏందో, ఇది ఒక పిచ్చ, బాగా వ్యసనం. రాంగోపవర్మకి పబ్లిసిటీ వ్యసనం, వీడికే సిటీ వ్యసనం, ఆ టైప్. ఒక విశ్వాసికి ఇలాంటి మైండ్ సెట్ ఎలా ఉంటుంది మీరు చెప్పండి? ఇలాంటితో సహవాసమే చేయకూడదు. సంఘం ఎక్కడుంది, వాక్యం ఎలా ఉంది, సంఘం ఏ స్థితిలో ఉంది, సంఘ కాపురి మైండ్ సెట్ ఎలా ఉన్నది, విశ్వాసులు ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటేనే మన ఆత్మ బాగుంటుంది, లేకపోతే కష్టం. అది ఇంత జాగ్రత్త దేవుడు వాక్యంలో పెట్టాడంటే, నా అడుగు జాడల యందు మీరు నడవాలి. అది నా అడుగు జాడలు మీరు నడవాలి. క్రీస్తు మాదిరిగా ఉంచిన మాటలు, చేసినటువంటి చేతలు, చూపినటువంటి ప్రతీకలు అడుగు జాడల రూపంలో
ఒక క్రైస్తవుడిగా మనం స్వీకరించి వెళ్ళగలిగితే అదే చాలు. అది హెల్పింగ్ నేచర్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. అది నేటి సంఘాల్లో ఉందా అంటే కనబడదు. అలాంటి స్థితిలో ఉన్న మనం క్రైస్తవుడు, ఆ పాస్టర్ గారు, రకరకాల పేర్లతో ఈ రోజున మనం చచ్చిపోతున్నాం. అలాగాది నా కొరకు కాదు, నాకు తెలిసినది మరొకరు పంచటం కొరకు క్రీస్తు చూపిన ఈ ప్రేమ దారిలో నా బ్రతుకు కాలంలో నేను ప్రయాణం చేస్తూ హ్యాపీగా ముందుకెళ్తా అని ఎవరైతే వాళ్ళ మనస్సుకి చెప్పుకుంటారో వాళ్ళే నిజమైన క్రైస్తవులు. మిగతా వారు సోకాల్డ్ క్రైస్తవులు. మనం నిజమైన క్రైస్తవులుగా ఉన్నామా, సోకాల్డ్ క్రైస్తవులు ఉన్నామా, ఇప్పటి వరకు మన ఆలోచన దృక్పథం వెనకాతలు ఏమన్నదో ఆలోచిస్తే అర్థమైపోతుంది. బయట చెప్పకపోయినా నేను రియల్ క్రిస్టియన్నా, రియల్ క్రిస్టియన్నా అది. కాబట్టి నేనైతే రియల్ క్రిస్టియన్గా ఉండాలనుకుంటాను. నాకు తెలిసింది ఏదైనా చెప్పే ప్రయత్నం చేస్తాను, నడిపించే ప్రయత్నం చేస్తాను, సహాయం చేసే ప్రయత్నం చేస్తాను. అది ఇంకా హైప్లో చేసే ఆలోచనలు ఇంకా ఇప్పుడు కొనసాగిస్తూనే ఉన్నాను. అది బయటకు వచ్చిన రోజున కనబడుద్ది. కాబట్టి క్రైస్తవుడి లక్షణం తన కొరకు కాదు, తన చుట్టూ ఉన్నవారు, తనకు తెలిసిన వారు, నమ్మిన వారు, వీరి కూడా ఒక మంచి ఆలోచనతో సహాయం ఆత్మీయంగాను, మాటగాను, దేని పరంగా అలా చేస్తూ వెళ్ళగలిగితే సంఘంలో ఉన్నందుకు, దేవుడి మాట విన్నందుకు ఆ దేవాది దేవునికి ఆనందం మన పట్ల. ఇది నిలుపుకోవాలని, నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం.